బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను ఎప్పుడో చెప్పినట్టు బీఆర్ఎస్ 5 ముక్కలు అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా కేసీఆర్ అవుతున్నారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడని కవిత పాదయాత్రతో జనాల కోసం ఏం మేలు చేస్తుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు, సంతోష్ రావు మా బావను మొత్తం దోచుకుని మొదటి తరంలో కాళేశ్వరం పేరు మీద రావన్న నువ్వు జాగ్రత్త, నీ పని కూడా కథమైద్ది అన్నాడు. దాని మీద జవాబు చెప్పాను. ఆ పిల్లగాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు. ఆయన ఉద్యమం లేడు. నేను కొట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా గుంటూరులో చదువుకుంటున్నా. ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా 5 టీఆర్ఎస్లు అయితాయని మళ్ళీ చెప్పాక టీఆర్ఎస్ రిటైర్డ్ టీఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా, టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు, ఓ టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు, టీఆర్ఎస్ కవిత అంటే ఏం పెట్టుకుంటుందో తెలియదు పేరు, ఆమెమో తిరుగుతున్నది. టీఆర్ఎస్ ఎస్, టీఆర్ఎస్ కేటీఆర్, టీఆర్ఎస్ హిమాంశు రావు, ఈ చాలా పార్టీలు వస్తాయి. ఆ పార్టీ గురించి మాట్లాడే టైం వేస్ట్. కాటన్ ఒడ్డు ఖరాబ్ మీడిస్తుంటే బొందల పడ్డ పార్టీని పట్టుకొని ఎందుకు? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకున్నో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి, నాకు రైతులు ఎక్కడికి వెళ్తారు. ఆయన ప్రజల మధ్యన ఉండే మంచి ఎన్టీఆర్ పార్లమెంట్లో ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? పార్లమెంట్లో మా ఎంపీ గారు చూసిందా 2 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తున్నాం? గెలిచినప్పటికెళ్ళి కవితలు ఎప్పుడైనా చూసిందా? ఎప్పుడు హైదరాబాద్లో ధరణి ఇది కాలేజీలో ఇదే పంచాయతీ.